అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఫార్మర్స్ ఈఆర్పీ షాప్ మాడ్యూల్లో సైనప్ కంప్లీట్ అయిన తర్వాత షాప్ సెటప్ ఎలా పూర్తి చేయాలో స్టెప్ బై స్టెప్గా చూస్తాం. సైనప్ తర్వాత మీరు లాగిన్ అయినప్పుడు షాప్ హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మొదట ప్రొఫైల్ ఇన్కంప్లీట్ అని కనిపిస్తుంది. షాప్ ఫీచర్స్ పూర్తిగా యూజ్ చేయాలంటే ముందుగా షాప్ సెటప్ కంప్లీట్ చేయాలి. ఈ సెటప్లో మనం 5 ముఖ్యమైన స్టెప్స్ కంప్లీట్ చేస్తాం. ముందుగా స్టెప్ 1 షాప్ ఓనర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ షాప్ ఓనర్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. మొబైల్ నంబర్ ఫీల్డ్లో సైనప్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ లేదా లాగిన్ కోసం ఉపయోగించే మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఫీల్డ్లో చాలా ఇంపార్టెంట్గా మీరు లాగిన్ కోసం ఉపయోగించిన అదే ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. సైనప్ ఈమెయిల్ ఐడి మరియు షాప్ ఓనర్ ఈమెయిల్ ఐడి ఒకటే ఉండాలి. తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి. ఇన్ యాప్ నోటిఫికేషన్, వాట్సాప్, ఎస్ఎంఎస్ మరియు ఈమెయిల్ ఆప్టిన్ ఆప్షన్స్ అవసరానికి అనుగుణంగా సెలెక్ట్ చేయండి. యాక్టివ్ చెక్ బాక్స్ సెలెక్టెడ్గా ఉంచి సబ్మిట్ క్లిక్ చేయండి. ఇప్పుడు షాప్ ఓనర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత సిస్టమ్ స్టెప్ 2 షాప్ రిజిస్ట్రేషన్ ఫామ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ షాప్ ఓనర్గా ఇప్పుడే క్రియేట్ చేసిన ఓనర్ నేమ్ సెలెక్ట్ అయి ఉంటుంది. డిస్ప్లే నేమ్ ఫీల్డ్లో కస్టమర్స్కి కనిపించే షాప్ నేమ్ ఎంటర్ చేయండి. లీగల్ నేమ్ ఫీల్డ్లో జీఎస్టీ లేదా లైసెన్స్ డాక్యుమెంట్స్లో ఉన్న లీగల్ షాప్ నేమ్ ఎంటర్ చేయండి. షాప్ నేమ్ ఇన్ తెలుగు ఫీల్డ్లో షాప్ నేమ్ను తెలుగులో ఎంటర్ చేయండి. ఇది ఫార్మర్ ఫేసింగ్ స్క్రీన్స్లో ఉపయోగపడుతుంది. మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి ఫీల్డ్స్లో షాప్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి. తర్వాత జీఎస్టీ నంబర్ ఎంటర్ చేయండి. జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న షాప్స్ తప్పకుండా జీఎస్టీ నంబర్ ఇవ్వాలి. అప్లోడ్ జీఎస్టీ కాపీ ఫీల్డ్లో జీఎస్టీ సర్టిఫికేట్ కాపీ అప్లోడ్ చేయండి. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ కంప్లీట్ చేయండి. కంట్రీగా ఇండియా సెలెక్ట్ చేయండి. స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ లేదా సిటీ, అడ్రస్ లైన్ 1 మరియు పోస్టల్ కోడ్ ఎంటర్ చేయండి. ఈ లొకేషన్ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్. ఫార్మర్స్ మీ షాప్ లొకేషన్ని సరిగ్గా ఐడెంటిఫై చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. బ్యాంక్ డీటెయిల్స్ ఫీల్డ్స్ కనిపిస్తే షాప్ ఓనర్ అవసరానికి అనుగుణంగా ఇవ్వవచ్చు. ఇప్పుడు లైసెన్స్ డీటెయిల్స్ సెక్షన్కి వెళ్దాం. మీ షాప్ ఏ కేటగిరీస్లో బిజినెస్ చేస్తుందో ఆ కేటగిరీకి సంబంధించిన లైసెన్స్ డీటెయిల్స్ తప్పకుండా ఇవ్వండి. సీడ్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అన్నీ ఉంటే 3 లైసెన్స్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. షాప్ లోగో ఉంటే అప్లోడ్ చేయండి. లేకపోతే తర్వాత అప్డేట్ చేయవచ్చు. నోటిఫికేషన్ ఆప్టిన్, డేటా యూసేజ్ కన్సెంట్ మరియు యాక్టివ్ ఆప్షన్స్ సెలెక్టెడ్గా ఉంచండి. ఇక్కడ సీడ్ ఇన్వాయిస్ ప్రీఫిక్స్, ఫర్టిలైజర్ ఇన్వాయిస్ ప్రీఫిక్స్ మరియు పెస్టిసైడ్ ఇన్వాయిస్ ప్రీఫిక్స్ ఫీల్డ్స్ కనిపిస్తాయి. సాధారణంగా వీటిని బ్లాంక్గా వదిలేయవచ్చు. సిస్టమ్ డీఫాల్ట్ ఇన్వాయిస్ నంబరింగ్ హ్యాండిల్ చేస్తుంది. షాప్ ఓనర్కి తన సొంత 3 క్యారెక్టర్ ఇన్వాయిస్ ప్రీఫిక్స్ కావాలంటే మాత్రమే ఈ ఫీల్డ్స్లో ప్రీఫిక్స్ ఇవ్వాలి. ఉదాహరణకు సీడ్ ఇన్వాయిస్ కోసం SAI లాంటి 3 క్యారెక్టర్ ప్రీఫిక్స్ ఇవ్వచ్చు. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ సెక్షన్ కనిపిస్తుంది. డిఫాల్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్డేట్ చేయండి. షాప్ ఓనర్కి డిఫాల్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ సరిపోతే డిఫాల్ట్ టర్మ్స్ అలాగే ఉంచి సబ్మిట్ చేయవచ్చు. సీడ్స్, ఫర్టిలైజర్స్ లేదా పెస్టిసైడ్స్ కోసం సెపరేట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కావాలంటే రెస్పెక్టివ్ ఫీల్డ్స్లో అప్డేట్ చేయవచ్చు. అన్ని షాప్ డీటెయిల్స్, అడ్రస్, జీఎస్టీ, లైసెన్సెస్ మరియు టర్మ్స్ వెరిఫై చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. ఇప్పుడు షాప్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత షాప్ హోమ్ పేజ్లో ప్రొఫైల్ సెటప్ కంప్లీట్ అవుతుంది. డాష్బోర్డ్, కార్డ్స్ మరియు బిజినెస్ ఏరియాస్ అన్లాక్ అవుతాయి. ఇప్పుడు స్టెప్ 3 షాప్ మనీ అకౌంట్స్ సెటప్ చేద్దాం. షాప్ హోమ్ పేజ్లో ఫైనాన్స్ బిజినెస్ ఏరియా ఓపెన్ చేయండి. ఫైనాన్స్ ఏరియాలో మనీ అకౌంట్స్ ఆప్షన్ ఓపెన్ చేయండి. షాప్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడానికి కనీసం 1 మనీ అకౌంట్స్ క్రియేట్ చేయడం మంచిది. మొదట్ క్యాష్ అకౌంట్ క్రియేట్ చేయండి.
అకౌంట్ నేమ్గా క్యాష్ ఎంటర్ చేయండి. అకౌంట్ కోడ్గా క్యాష్ ఇవ్వండి. అకౌంట్ టైప్గా క్యాష్ సెలెక్ట్ చేయండి. అలౌడ్ పేమెంట్ మోడ్స్లో క్యాష్ సెలెక్ట్ చేయండి. యాక్టివ్ చెక్ బాక్స్ సెలెక్టెడ్గా ఉంచి సబ్మిట్ చేయండి. ఇప్పుడు క్యాష్ కలెక్షన్స్ రికార్డ్ చేయడానికి క్యాష్ అకౌంట్ రెడీ అవుతుంది. తర్వాత బ్యాంక్ లేదా యూపీఐ కలెక్షన్స్ కోసం సెకండ్ మనీ అకౌంట్ క్రియేట్ చేయండి. అకౌంట్ నేమ్గా మీ బ్యాంక్ అకౌంట్ నేమ్ లేదా యూపీఐ అకౌంట్ నేమ్ ఎంటర్ చేయండి. అకౌంట్ కోడ్ ఇవ్వండి. అకౌంట్ టైప్గా బ్యాంక్ సెలెక్ట్ చేయండి. అలౌడ్ పేమెంట్ మోడ్స్లో యూపీఐ మరియు బ్యాంక్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేయండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే ఎంటర్ చేయవచ్చు, లేకపోతే బ్లాంక్గా వదిలేయవచ్చు. బ్యాంక్ నేమ్, బ్రాంచ్, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ లేదా యూపీఐ ఐడి డీటెయిల్స్ అవసరానికి అనుగుణంగా ఇవ్వండి. సబ్మిట్ చేసిన తర్వాత క్యాష్ మరియు బ్యాంక్/యూపీఐ మనీ అకౌంట్స్ రెడీ అవుతాయి. ఇప్పుడు స్టెప్ 4 సప్లయర్స్ సెటప్ చేద్దాం. షాప్ హోమ్ పేజ్కి తిరిగి వచ్చి ప్రొక్యూర్మెంట్ బిజినెస్ ఏరియా ఓపెన్ చేయండి. ఇక్కడ సప్లయర్ సెక్షన్లో యాడ్ సప్లయర్ క్లిక్ చేయండి. మీ షాప్కి స్టాక్ సప్లై చేసే ప్రతి డిస్ట్రిబ్యూటర్ను సప్లయర్గా క్రియేట్ చేయాలి. సప్లయర్స్ నేమ్, జీఎస్టీ నంబర్, అడ్రస్, కాంటాక్ట్ పర్సన్, మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఎంటర్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే ఇవ్వవచ్చు. యాక్టివ్ చెక్ బాక్స్ సెలెక్టెడ్గా ఉంచి సబ్మిట్ చేయండి. ఇలా మీ షాప్కి సప్లై చేసే అన్ని డిస్ట్రిబ్యూటర్స్ను సప్లయర్స్గా డిఫైన్ చేయండి. ఇప్పుడు స్టాక్ రిసీట్స్, పర్చేజ్ ఇన్వాయిసెస్ మరియు సప్లయర్ పేమెంట్స్ రికార్డ్ చేయడానికి సిస్టమ్ రెడీ అవుతుంది. ఇప్పుడు చివరి సెటప్ స్టెప్ 5 కస్టమర్ సెటప్. షాప్ హోమ్ పేజ్లో సేల్స్ బిజినెస్ ఏరియా ఓపెన్ చేయండి. కస్టమర్ సెక్షన్లో యాడ్ కస్టమర్ క్లిక్ చేయండి. బయర్ టైప్గా ఫార్మర్ సెలెక్ట్ చేయండి. ఫార్మర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఫుల్ నేమ్ ఫీల్డ్లో ఫార్మర్ నేమ్ ఎంటర్ చేయండి. అడ్రస్ డీటెయిల్స్, స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్, సిటీ లేదా విలేజ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్ అవసరమైతే మాత్రమే ఇవ్వండి. జీఎస్టీ నంబర్ లేదా పాన్ నంబర్ బిజినెస్ కస్టమర్ అయితే మాత్రమే ఇవ్వాలి. సాధారణ ఫార్మర్ కస్టమర్ అయితే అవి ఆప్షనల్గా వదిలేయవచ్చు. డీటెయిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. ఇలా రెగ్యులర్ ఫార్మర్స్ లేదా కస్టమర్స్ను కస్టమర్ మాస్టర్లో యాడ్ చేయవచ్చు. ఈ 5 సెటప్ స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత షాప్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడానికి రెడీ అవుతుంది. ఇప్పుడు మీరు స్టాక్ రిసీట్స్, పిఓఎస్ ఆర్డర్స్, కస్టమర్ రిసీట్స్, సప్లయర్ పేమెంట్స్, ఎక్స్పెన్సెస్, ఇన్వెంటరీ ట్రాకింగ్ మరియు రిపోర్ట్స్ యూజ్ చేయవచ్చు. తర్వాతి వీడియోలో ఈ షాప్ లిస్టింగ్ సెటప్ ఎలా చేయాలో చూస్తాం. ఏమైనా సపోర్ట్ అవసరమైతే support@uniquerp.com కి ఈమెయిల్ చేయండి. ధన్యవాదాలు.